సో ఇవాళ మనం లేబుల్ శిల్పారావు ఆ బ్రాండ్ని క్రియేట్ చేసిన క్రియేటర్ దగ్గరికి వచ్చాము. వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడి కొన్ని విశేషాలు కొన్ని తెలుసుకుందాము. ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. లేబుల్ శిల్పారావు అది ఇప్పుడు ఒక సాధారణ పేరు కాదు, ఒక బ్రాండ్. చిన్ననాటి నుండే తెలియకుండా అమ్మతో పాటు వస్త్రరంగంపై మక్కువ చూపారు. తన పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహంతో BA పూర్తి చేసి ఎన్నో బిజినెస్లు చేశారు. లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారు. వస్త్రరంగంలో అభివృద్ధి చెందడమే కాకుండా చేనేత కార్మికులకి సహాయం చేయాలి అనేదే ఆవిడ ముఖ్య ఉద్దేశం. అందుకే ఆవిడ వస్త్రాలకి, ఆవిడ చేయించిన డిజైన్స్కి దేశవ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్గా కూడా గొప్ప డిమాండ్ ఉంది. 2 years నుంచి నాకు అక్కయ్య పరిచయం అయ్యారు. అయితే చాలా మంచి రిసీవింగ్ ఉంది అక్కయ్యది. ఎట్లా అంటే మాకు సజెషన్ చేయడము, ఎట్లా అంటే మీకు కలర్ సూట్ అవుతుంది, లేకపోతే డిజైన్ బాగుంటుంది, ట్రెండ్ ఇది నడుస్తుంది అని ఇట్లా సజెషన్ చేశారు. చేస్తే అలా అలా 2 years నుంచి స్టార్ట్ అయ్యాం. అంటే ఇంకా నేను మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చాలా చెప్పాను. వాళ్ళందరూ కూడా వస్తూనే ఉన్నారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీట్ అయితేనే ఉంటారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్న శిల్పారావు గారు ఒక గొప్ప డిజైనరే కాదు, ఒక మంచి మనిషి కూడా. అలాంటి ఆవిడ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం. హాయ్ అండి. సో మీ గురించి కొంచెం చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది అసలు మీకు ఈ జర్నీ? ఎలా అంటే ఏం ఇన్స్పిరేషన్, ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలనిపించింది? యాక్చువల్లీ నాకు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద డే బిగినింగ్ అంటే మా మమ్మీ అండి. మమ్మీ రిలేటివ్స్ అందరి కోసం షాపింగ్కి వెళ్తుండే. నేను కూడా మమ్మీ వెనకాలే షాపింగ్కి వస్తా అని వెళ్తుండేదాన్ని. అలా నాకు క్లోతింగ్ పైన ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. నా మెయిన్ ఇన్స్పిరేషన్ ఇస్ మై మదర్. ఓకే, నైస్. సో మీ గురించి కొంచెం చెప్పండి. మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా స్టార్ట్ అయింది, ఏం చదువుకున్నారు, ఎవ్రీథింగ్, సంథింగ్ అబౌట్ యూ. I completed my BA అండి. Okay. That too after my marriage. ఓకే. All my family members supported, even my in-laws, my parents, my child, and I'm very thankful for them. నేను ఈరోజు మీ ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి అండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఎస్పెషల్లీ మై డాటర్. సో నైస్ యాక్చువల్లీ. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేము 3 sisters అండి. ఓకే. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ చదువుకోవడంలోనే ఇంట్రెస్ట్గా చూపిస్తుండే. ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు పడుకున్నా కూడా నేను చిన్న చిన్న డాల్స్కి ఫ్రాక్స్ కుట్టడము, ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్. అదే నాకు ఒక ప్యాషన్గా డెవలప్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఆల్సో మై హస్బెండ్ హీ ఎంకరేజ్ మీ అ లాట్ ఇన్ స్టార్టింగ్ దిస్ బిజినెస్. నేను ఐ యూస్ టు హ్యావ్ అ లాక్మీ నేను కరీంనగర్ అండి. నేను అలా ఏ బిజినెస్ చేసినా కూడా వారు నాకు దేంట్లోనూ కూడా నో చెప్పలేదు. హీ ఎంకరేజ్డ్ మీ. సచ్ ఎ నైస్ హస్బెండ్. ఎస్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఒక లేబుల్ శిల్పారావు అని ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ అబౌట్ ఇట్? సో ఇదివరకే మీరు స్టార్ట్ చేశారా? ఇక్కడ హైదరాబాద్లో ఎన్నాళ్ళ నుంచి చేశారు? హైదరాబాద్లో 2 years నుంచి స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఐ లాస్ మై హస్బెండ్ పాస్ట్ 6 years బ్యాక్. ఫ్రమ్ దాట్ డే ఐ వాంట్ టు బీ మేక్ మై సెల్ఫ్ బిజీ అండి. ఐ డోంట్ వాంట్ ద స్పేస్. మెయిన్లీ ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ ఆల్వేస్ బిజీ. సో నేను ఏదో ఒకటి చెయ్యాలి, నాకు ప్యాషన్ క్లోతింగ్. సో ఇన్ దాట్ వే ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్. అండ్ ఈవెన్ నా డాటర్ కూడా చాలా ఎంకరేజ్ చేసింది. నా డాటర్ కూడా ఏం థింక్ చేస్తుంది అంటే, మమ్మీ ఎప్పుడు బిజీ ఉండాలి, షీ షుడ్ నాట్ బీ అలోన్ అనుకుంటుంది. అండ్ నేను కూడా అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వీ షుడ్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనది మనం పైకి ఎదగాలి. ఐ షుడ్ బీ లైక్ ఎ రోల్ మోడల్ టు ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే. నన్ను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవి
ఇట్లా వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అవ్వాలి, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వద్దు అనేది నేను కోరుకుంటున్నానండి. ఓకే, దట్స్ రియల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎస్పెషలీ మనం ఈ సొసైటీలో కానీ ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్స్ కానీ ప్రీవియస్ జనరేషన్స్ కూడా చాలా మటుకు డిపెండెన్సీస్ పెట్టుకోవడం, అంటే అప్రూవల్స్ కోసం వెయిట్ చేయడం, ఇలా చేద్దామా వద్దా అని. ఎస్పెషలీ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటుంటే మనం సొసైటీ నుంచి ఎస్పెషలీ ఇప్పుడు ఒక మెన్ చేసిన దానికి నాట్ జెండర్ స్పెసిఫిక్ కానీ ఇప్పుడు ఒక మెన్ బయటకు వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఒక ఉమెన్ బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడానికి దెర్ ఇస్ సమ్ డిఫరెన్సెస్. సో ఒక ఉమెన్గా మీరు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? ఎస్పెషలీ సొసైటీలో చాలా మాటలు అంటూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు? ఎలాగ దాన్ని మీ ఫిలాసఫీ ఏదో ఒకటి ఉంటుంది. హౌ ఆర్ యూ యాక్చువల్లీ ఫేసింగ్ ఆల్ దిస్, కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ ఆల్ దిస్? యాక్చువల్లీ చెప్పాలంటే అండి, నేను ఏ రోజు కూడా నేను ఏ ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు కానీ ఫేస్ చేయలేదు. ఐ డోంట్ నో దట్ మైట్ బి గాడ్ గిఫ్ట్ అండి. బికాజ్ నేను నా పనేంటి, నేనేం చేయాలి అంతవరకే ఆలోచిస్తానండి. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ అదర్స్ లైఫ్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ టైం. ఆ టైంని నేను మెయిన్గా మేనేజ్ చేసుకుంటానండి. నా పనేంటో నేను చేసుకోవడం, వెళ్ళిపోవడం, మిగతా టైంలో నేను నా ఫ్యామిలీకి టైం ఇవ్వడం, నా రిలేషన్స్ అందరితో నేను చాలా బాగుంటాను. వాళ్ళందరితో షాపింగ్ వెళ్ళడము, అలాగే నేను బిజీ ఉంటాను. బట్ ఐ డోంట్ మేక్ ఎనీ సింగిల్ సెకండ్ కూడా నేను ఖాళీగా ఉండడానికి చూడను. ఓకే, సో ఇన్ దాట్ వే నేను అసలు నాకు ఏది ప్రాబ్లమ్స్ అని ఏం అనిపించలేదు ఇప్పటి వరకు. సో డైరెక్ట్గా మీరు అది మీ వరకు రానివ్వట్లేదు. సో దట్ యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ బిజీ. సో ఆ నెగిటివిటీ కానీ ఆ కామెంట్స్ కానీ ఏది మీ వరకు రానివ్వట్లేదు. దట్ ఈస్ సో నైస్. స్పేస్ టు నెగిటివిటీ అండి. ఐ నెవర్ థింక్ నెగిటివ్ ఆఫ్ ఎనీ వన్. సో నాకు కూడా అందరి నుంచి నెగిటివ్ ఏది కనిపించట్లేదు కావచ్చు మేబీ. ఓ, దట్ ఈస్ వెరీ నైస్ పాయింట్. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా సాధించాలంటే వాళ్ళకు ఒక పర్టికులర్ డిసిప్లిన్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఉంటాయి లైఫ్లో. సో ఇప్పుడు మీకు ఆర్ చూస్తున్న వాళ్ళకి కానీ ఏదైనా ఇన్కల్కేట్ చేసుకోవాలంటే వాట్ ఈస్ యువర్ డిసిప్లిన్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, మిమ్మల్ని ఈ పొజిషన్లో పెట్టడానికి ఇంపార్టెంట్గా ఉన్నవి? మెయిన్గా నేను ఒక్కటే నమ్ముతానండి, వీ డోంట్ హ్యావ్ రైట్ టు జడ్జ్ ఎనీ వన్. సో మనకి రైట్ లేనప్పుడు వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ అని మనం ఎవరు అనడానికి. సో వీఆర్ నాట్ దాట్ అండ్ వీ డోంట్ హ్యావ్ రైట్ టు డూ దట్ ఆల్సో. అప్పుడు మనకి మనం చేసుకునే పని మనం కరెక్ట్గా చేసుకుంటే దాట్స్ ఎనఫ్ అండి. సో నైస్ అండి. సో ఆవిడ గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ స్టోర్ గురించి కానీ మీ మెటీరియల్స్ గురించి కానీ కొంచెం చెప్పండి. యా అండి, నేను చాలా చిన్నగా ఫస్ట్ ఈ పాండమిక్ బిఫోర్ నేను స్టార్ట్ చేశానండి 2 years బ్యాక్ ఇక్కడ హైదరాబాద్లో. బిఫోర్ ఐ స్టార్టెడ్ ఇన్ కరీంనగర్ ఫర్ 8 years అండ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టోర్ ఆల్సో దేర్. ఈ హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఏ స్మాల్ బోర్డ్ ఆల్సో, బట్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కస్టమర్స్. దే ఆల్ ఆర్ సాటిస్ఫైడ్. నా స్టోర్లో నేను ఎక్కువగా ఐ ప్రిఫర్డ్ హ్యాండ్లూమ్స్ అండి, బికాజ్ ఇట్ గివ్స్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ. అండ్ అందులో మన స్టేట్లో చాలా హ్యాండ్లూమ్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మన వచ్చే యంగ్స్టర్స్కి కూడా హ్యాండ్లూమ్స్ గురించి ఎక్కువ తెలియాలి అని చెప్పి ఐ ప్రిఫర్ హ్యాండ్లూమ్స్ అండి. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ అండి. జనరల్గా అన్ని చోట్ల క్లోతింగ్ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. సో వాట్ మేక్స్ అ డిఫరెన్స్ ఇస్ యూ ఎంకరేజింగ్ అదర్ పీపుల్ ఆల్సో అలాంగ్ విత్ యూ. సో ఇప్పుడు నాలాగా అంటే చాలామంది ఐడియా ఉండదు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా ఇలా కావాలి అలా కావాలి అని కొంతమంది వస్తారు, కొంతమందికి ఐడియా ఉండదు. సో మీరు అలాంటి కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ ఐ సజెస్ట్ దెమ్ అండి, మీకు నౌ దీస్ ఆర్ ఆల్ ట్రెండింగ్ అని చెప్తాను. అకార్డింగ్ టు దేర్ బాడీ ఆర్ దేర్ ఏజ్ అట్లా నేను వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఇస్తుంటాను. అండ్ ఐ డిజైన్ దెమ్ ఫ్యూ అండ్ వాట్ ఎవర్ అవైలబుల్ వాటికి డిఫరెంట్ డిజైనర్ బ్లౌజెస్ చేసిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఐడియా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే ఐడియా లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీకు ఏం కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, ఎలాంటి డ్రెస్ బాడీ టైప్ బట్టి ఎలాంటి డ్రెస్ బాగుంటుంది అలాంటివి కూడా డిజైన్ చేస్తాను. సో ఇప్పుడు మాకు ఓన్లీ ఇది హైదరాబాద్ వరకేనా, లేకపోతే లైక్ హౌ కెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ కూడా మీరు రీచ్ అవుతున్నారా? యా అండి, వీ ఆల్రెడీ రీచ్డ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది గ్లోబ్ ఐ ఫీల్. నాకు చాలామంది కస్టమర్స్ యూకేలో ఉన్నారండి, న్యూజిలాండ్ నుంచి ఉన్నారు, అమెరికా నుండి ఉన్నారు. రెగ్యులర్గా ఇక్కడ నుంచి పార్సల్స్ వెళ్తుంటాయండి. నవడేస్ ఐ ఫీల్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మీడియా అండి. యా, సోషల్ మీడియా అండ్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్ అ లాట్. వెరీ నైస్. త్రూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ అండ్ త్రూ వాట్సాప్ వీ డూ ఆల్ అండి.
ఓకే. సో నైస్ అండి. సో చాలా కలెక్షన్ ఉంది. అలాగే వాళ్ళకి జస్ట్ కలెక్షనే కాకుండా షీ ఈజ్ వెరీ నైస్ లేడీ హూ విల్ వార్మ్లీ వెల్కమ్ యూ అండ్ కీప్ సజెస్టింగ్ యూ. అసలు మీకు ఎలాంటిది అయితే బాగుంటుంది, అలాగే ఏది స్పెసిఫిక్గా అన్నీ చెప్తున్నారు. సో ఆవిడ గురించి తెలుసుకున్నాం, ఇది తెలుసుకున్నాం. సో కొన్ని ప్రొడక్ట్స్ కూడా చూసేద్దామా? కొన్ని లాస్ట్ వరకు వదలకుండా చూడండి. ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. చూడండి బాగుంది, వాళ్ళ పింక్, వైట్ పింక్ అండ్ విత్ గోల్డ్. సో దీని గురించి కొంచెం చెప్పండి. దిస్ ఇస్ బనారస్ జార్జెట్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఓకే. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ ఆర్ ఏ షేడ్స్ ఆఫ్ కలర్ వాళ్ళకి బాగుంటుంది? ఇది యూజువల్గా యంగ్స్టర్స్ ప్రిఫర్ మోర్. ఇలాంటి ఫాలింగ్ శారీస్ అని యంగ్స్టర్స్కి చాలా బాగుంటాయి. ఈవినింగ్ పార్టీస్కి పేస్టల్ కలర్స్, అండ్ ఇప్పుడంతా ట్రెండింగ్ పేస్టల్ కలర్స్ కదా. సో నెక్స్ట్ అలాంటిదే సిమిలర్ విత్ గ్రే అండ్ అగైన్ సటిల్ గోల్డ్. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ అండి, సేమ్ బనారస్ జార్జెట్ అండి. సేమ్ బనారస్ జార్జెట్. ఓకే. సో ఈ కలర్ యంగ్స్టర్స్ బాగుంటుందా? దీస్ ఆర్ ఆల్ పేస్టల్ షేడ్స్ అండి. పేస్టల్ షేడ్స్ యంగ్స్టర్స్కి మోర్ ప్రిఫరబుల్. ఓకే. ఈవినింగ్ పార్టీస్, కాక్టైల్ పార్టీస్కి అన్నిటికీ ఎల్డర్స్ చాలా కూడా చాలా బాగుంటుంది. మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. So Yeah. వాళ్ళకి కూడా All మంచి లుక్ ages. ఇస్తుంది. Very Price comfortable కూడా, fabric. yeah, మంచి సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. యా. సో అందులోనే కొంచెం బ్రైట్ కలర్స్, కొంతమందికి పేస్టల్ కలర్స్ కాకుండా సో ఫేర్గా ఉన్న వాళ్ళు, Yeah. సో దే ప్రిఫర్ బ్రైట్ కలర్స్ అండి. సో అలాంటి దాంట్లో బ్రైట్ విత్ లైక్ గోల్డ్, లైట్ గోల్డ్, యాంటిక్ షేడ్స్ అండి. యాంటిక్ షేడ్. యా, ఎస్పెషల్లీ యాంటిక్ షేడ్. సో రెగ్యులర్ గోల్డ్స్ అంత లుక్ ఉండవు, ఇప్పుడు అంత యాంటిక్ షేడ్స్ ఇలాగా డిఫరెంట్గా ఉండే కలెక్షన్స్ ఉంటాయి. ఇది ఏ రేంజ్లో ఉంటాయి? ఇది 18,000. 18,000 అలా ఉంటాయి. సో వెరీ నైస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఈజీ టు క్యారీ ఫ్యాబ్రిక్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా. సో ఈవినింగ్ ఎప్పుడైనా ఇలాంటి సారీ వేసుకుని వెళ్ళారంటే యూ విల్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ట్రెడిషనల్ స్టైల్లోకి కొంచెం. అండ్ ఇక్కడ చూసారా బార్డర్ ఎంత బాగుందో. సో ఇట్ హ్యాస్ ఎలిఫెంట్స్, డీవ్స్ అవి కూడా ఉన్నాయి. చాలా యూనిక్ డిఫరెంట్ బార్డర్. సో ఇదేం టైప్ ఆఫ్ శారీ అండి? దిస్ ఇస్ బనారస్ శారీ అండి, బనారస్ సిల్క్. ఈ యానిమల్ ప్రింటింగ్ ఇదంతా హ్యాండ్ ఓవెన్ అండి. దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ వీవ్డ్. ఓకే. వెన్ యూ టర్న్ దీస్ మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్స్ అ పవర్ లూమ్ అండి, యూ విల్ హ్యావ్ ఆల్ ద థ్రెడ్స్. అండ్ దిస్ టైప్ ఆఫ్ వీవింగ్ ఈస్ కాల్డ్ షికాగ్రా ప్రింట్స్. షికాగ్రా ప్రింట్స్. ఓకే. సో డిఫరెంట్గా ఉంది అండ్ రెగ్యులర్గా కనిపించే బార్డర్ కాదు. అండ్ మంచి కలర్ కాంబినేషన్. ఈ వీటికి కూడా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. బార్డర్ అయితే చాలా బాగుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఉంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో. వన్ ఆఫ్ ద డిఫరెంట్ కలర్ మళ్ళీ లైట్ గ్రీన్. సో పిస్తా గ్రీన్. ఓకే. విత్ యాంటిక్ గోల్డ్ షేడ్. చాలా క్లాసీగా ఉంది. కలర్స్ కూడా ఇలాంటి కలర్స్ అండ్ డిజైన్స్ కానీ రెగ్యులర్గా మనకి షాప్స్లో దొరకవు కదా. సో మీరు అలాంటి మంచి కలెక్షన్స్ అన్నీ అంటే స్పెసిఫిక్ టూ పికీ అండి. ఓకే. సో అలాంటి స్పెసిఫిక్కి చూస్ చేస్తున్నారు. ఇదేం మోడల్ అండి? దిస్ ఇస్ ఆల్సో బనారస్ అండి. బనారస్లో ఆల్ ఓవర్ డిజైన్ దిస్ ఇస్. ఓకే. సో ఈ వీటి కాస్ట్ ఏ రేంజ్లో ఉంటాయి? దిస్ ఇస్ 15,000. 15,000. ఇవన్నీ కూడా అదే రేంజ్లో ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 10,000. వెరీ నైస్. డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే దెన్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ కమ్. పెళ్లి కూతురికి చాలా ఇష్టమైన ఇంపార్టెంట్ కలరు ఈ మరూన్, రెడ్ మెరూన్, రెడ్డిష్ మెరూన్. సో మంచి కలెక్షన్ పెళ్లి కూతురికి అయితే చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా మంచి నేవీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ బార్డర్ చూసారా ఎంత బాగుందో, పెద్ద బార్డర్ వచ్చింది. సో ఇలాంటి శారీ పెళ్లి కూతురు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది 10,000 అండి. 10,000 యాక్చువల్లీ చాలా రీజనబుల్ అని చెప్పాలి. ఇంత మంచి పెద్ద బార్డర్ అండ్ మంచి శారీకి. సో వెరీ నైస్ కలెక్షన్స్. అండ్ బ్లౌజ్ కూడా చూసారా, కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ ప్లెయిన్ ఇచ్చారు. సో ఎందుకంటే ఎస్పెషలీ ఇలాంటి మ్యారేజ్ కలెక్షన్ కానీ వీటిలో వర్క్ అయితే బాగా చేయించుకుంటూ ఉంటాం. సో మీరు వర్క్ మీరే చేయించిస్తారా? అవునండి, మగం వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారు. మగం వర్కర్స్ కూడా మనకి డిజైన్ అంతా కూడా మీరు సజెస్ట్ చేస్తారు. ఏమైనా ఐ డిజైన్ మై ఓన్. ఓ యూ డిజైన్ యువర్ ఓన్ డిజైన్. సో ఆ
ఆవిడే డిజైన్ చేసి కూడా ఇస్తారు. సో దాన్ని డిజైన్ చేసుకోవడానికి మంచిగా ఉండేలాగా ఇలా ప్లెయిన్ వచ్చి మంచి బార్డర్ వచ్చింది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని శారీస్ని వీవ్ చేపిస్తుంటాం. చేపిస్తుంటారు. ఓకే, సో ఇదేం శారీ అండి? చందేరి శారీ అండి. చందేరి శారీ చాలా బాగుంది. సో అన్నీ యంగ్ జనరేషన్స్కి చూపించాము. సో పాపం పెద్దవాళ్ళు ఫీల్ అవుతారేమో. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కొంచెం యూస్డ్ బై ఆల్ ఏజెస్. సో అన్ని శారీస్ బాగుంటాయి అన్ని ఏజెస్కి అని చెప్తున్నారు. సో కలర్ స్పెసిఫిక్గా కొంతమంది ఇలాంటి చందేరి ఇలాంటివి పెద్దవాళ్ళకి చాలా కంఫర్టబుల్గా వెరీ లైట్ వెయిట్ అండి. పెద్దవాళ్ళు కూడా బాగుంది అండ్ లైట్ వెయిట్ అండ్ ఒకేషన్స్కి కూడా మనం ఈజీగా కట్. ఇట్ లుక్స్ వెరీ సూపర్ ఆల్సో. వెరీ నైస్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎందులో కూడా టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ కానీ అలా లేకుండా ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆ శారీస్లో సెలెక్షన్స్లో. సో ఎవ్రీ కలర్ ఇస్ బ్యాలెన్స్. టూ మచ్ ఆఫ్ బ్రైట్గా కాకుండా బ్యాలెన్స్డ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అండి ఇన్ దిస్ శారీ. గోల్డ్ సిల్వర్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి చూసారా. సో వెరీ రేర్ అలా రెండు. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఇలాంటి ప్లెయిన్ వాటి మీద మనం ఏమైనా వర్క్ చేసుకోవచ్చు, అవి చేయించుకున్నా చాలా బాగా కనిపిస్తాయి. సో అదే మోడల్లో డిఫరెంట్ కలర్. సో దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది అండ్ మంచి మెరూన్ ఇది అండి. రెడ్ షేడ్లో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది. బార్డర్ చూసారా ఎంత బాగుందో. మంచి పెద్ద బార్డర్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది కదా. చందేరీస్ విల్ హ్యావ్ ద సేమ్ రెడ్ వస్తుంది. చాలా అందంగా ఉంది ఇది చూడడానికి కూడా. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనుకుంటా. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, కట్టవలసిన వాళ్ళు కూడా. వెరీ లైట్ వెయిట్, ఈజీ. అంటే మెటీరియల్ కూడా ఇరిటేటింగ్గా లేకుండా సాఫ్ట్గా బాగుంది. ఇది కూడా హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్. సో జస్ట్ అలాగా శారీస్ ఇస్తున్నట్టు కాకుండా సో షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ఆల్ ద హ్యాండ్లూమ్ పీపుల్. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మంచి రాయల్ బ్లూ కలెక్షన్, ఫుల్ పీకాక్స్ కూడా మంచి పీక్స్ కలర్స్ వర్క్ అంతా వచ్చింది. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ శారీస్ ఇప్పుడు వరకు చూపించింది చందేరి ప్రైస్ రేంజ్ ఎంతలో ఉంటుంది? ఇవన్నీ 10,000 నుంచి 15,000 వరకు ఉన్నాయి. 10,000 నుంచి 15,000 వరకు. బట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఎస్పెషలీ ఇది కూడా చూసారు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. కలర్స్ కూడా దాంట్లోని కలర్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా గోల్డ్ సిల్వర్ జరీ అండి అండ్ విత్ మీనాకారి వర్క్ అండి. ఓకే, సో మీనాకారి వర్క్ ఉంది అండ్ జనరల్లీ ఏదో ఒక షేడ్లో వస్తాయి బార్డర్, కానీ దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ ఏమొస్తుందండి? ప్లెయిన్ చందేరీస్ అన్నిట్లో సెల్ఫ్ బ్లౌజ్. కలంకారీ డిజిటల్ ప్రింట్ శారీ అండి. ఓకే, సో చాలా మెత్తగా ఉంది కదా శారీ అండ్ దానికి కూడా మంచి బార్డర్ వచ్చింది. అంటే డిఫరెంట్గా ఈ సాఫ్ట్నెస్కి దీనికి డిఫరెంట్గా వచ్చాయి. అండ్ కలర్స్ కూడా సాఫ్ట్ కలర్స్, అంటే డార్క్ కలర్స్, బట్ ఎవ్రీథింగ్ లుక్స్ సో సటిల్ అండ్ గుడ్. బ్రైట్గా కాకుండా వెరీ నైస్. అంటే ఈజీ టు క్యారీ అండ్ దీస్ ఆర్ ఆల్ ఆర్గానిక్ కలర్స్ అండి. ఓకే, ప్రింటింగ్లో యూస్ చేసిన అన్నీ కూడా ఆర్గానిక్ కలర్స్. ఓకే, సో చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. సో ఇవి ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయండి? ఇవన్నీ 5,000 to 8,000 వరకు ఉంటాయండి. 5,000 to 8,000 అండి. పటోలా డిజిటల్ ప్రింటెడ్ ఆన్ ప్యూర్ టస్సర్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ శారీస్ అండి. హ్యాండ్లూమ్ వీవ్డ్ హ్యాండ్మేడ్ శారీస్ చాలా బాగుంది. అండ్ ఇది దీంట్లో కూడా ఏనుగులు అవి వచ్చి అంటే మెటీరియల్ కూడా సో ఈజీ టు క్యారీ అండ్ వెరీ నైస్ సాఫ్ట్. సో ఇది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయండి? ఇది కూడా అన్ని 5 to 8. మంచి డిఫరెంట్ పేస్టల్ కలర్స్ వచ్చాయి కదా. దానికి విత్ బ్రైట్ బార్డర్ అండి, బ్రైట్ రెడ్ బార్డర్ అండ్ స్కై బ్లూ ఎంత బాగుందో కదా. కాంచీవరం పట్టు శారీ అండ్ అటు పేస్టల్ కలర్స్లో. సో మంచి లైట్ బ్లూ అండ్ రెడ్. సో ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ వేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా పీపుల్ స్టార్ట్ నోటీసింగ్ యూ అండ్ దట్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. సో ఇది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయి? దీస్ ఆర్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ 25 అండి. 25,000 to 50,000. ఓకే, సో బ్రైడల్స్ అండ్ మ్యారేజెస్ రిలేటెడ్ అంతా ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ రెగ్యులర్గా కాకుండా యూనిక్ కలెక్షన్స్ కావాలంటే మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాలి. సో శారీసే కాదు, సో మంచి డిజైనర్ దుప్పటాస్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఇప్పుడు
టాప్స్ అట్లా కొన్ని ప్లెయిన్ టాప్స్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ దుపట్టాస్, డిజైనర్ దుపట్టాస్. ఇవి లెహంగాకి ఓనీ లాగా యూజ్ చేయొచ్చండి అండ్ Okay. ప్లెయిన్ డ్రెస్కి దుపట్టా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. అండ్ చాలా మంది ఇలాగ శారీస్ కాకుండా అంటే మంచి హెవీ Party wear వేర్గా, అంటే ఇప్పుడు మెయిన్లీ షాల్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. డ్రెస్ కన్నా డ్రెస్ సింపుల్గా ఉండి పైన వేసుకునే మనం ఇది హెవీగా ఉండాలి అని చూస్తున్నాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రెండ్స్. దానికి తగ్గట్టు డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్స్లో కూడా చున్నీస్ అవైలబుల్ ఉన్నాయి. వెరీ నైస్. ఇవి ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి? ఇది కూడా అండి 6,000 నుంచి 10,000 వరకు. 6,000 నుంచి 10,000 వరకు డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అండ్ మెటీరియల్స్లో. ఇది ప్యూర్ కోటా శారీ అండి. ఓకే. ఇది చాలా ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏజ్డ్ పీపుల్ అండి. కానీ నౌవేడేస్ ఇప్పుడు పెద్దవాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ కూడా బికాస్ ఆఫ్ ఇట్స్ లైట్ వెయిట్ యా, చాలా అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఈ కోటాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. యా, ఇప్పుడు చాలా మంది ఇట్లాంటివి డీసెంట్ వేర్ లాగా ఆఫీస్ వేర్కి అట్లా కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ కలెక్షన్ చూసారా, అంటే లైక్ ఓల్డ్ టైంలో మీరు పెద్దవాళ్ళు సారీ అన్నా సరే ఓల్డ్ టైప్ ఆఫ్ డిజైన్స్ కానీ అట్లాంటి బ్రైట్ కలర్స్ కానీ అలాగేం లేదు. వెరీ నైస్ కలెక్షన్ అండ్ కలర్స్ దట్ అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి నచ్చే. ఇది చూసారా, చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో, సిల్వర్ అండ్ బ్లూతో పింక్ మీద. సో వెరీ గుడ్ అండ్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండ్ చాలా లైట్గా ఉంది. సో డీసెంట్ వేర్ ఎప్పుడైనా వేసుకోవాలంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా రెగ్యులర్గా యూజ్ చేసేయడానికి చాలా బాగుంటాయి. సో ఇవే రేంజ్లో ఉంటాయండి. దీంట్లో కూడా అండి 6,000 నుంచి 25,000 వరకు ఉన్నాయండి. 6,000 నుంచి 25,000 వరకు. సో మీరు యూజ్ చేసే డిఫరెంట్ Designs-ని బట్టి, models. ప్రైస్. దిస్ ఈజ్ ఆల్సో జైపూరి కోటా శారీ అండి. ఓకే. సో డిఫరెంట్ కలర్స్ అండ్ దీంట్లో కూడా బర్డ్స్, ఫ్లవర్స్, ప్యారెట్స్. ప్యారెట్స్ అండ్ ఫ్లవర్స్ చాలా బాగుంది. సో రెగ్యులర్ ఇలాంటివి శారీస్లో రెగ్యులర్ డిజైన్స్ చూస్తుంటాం, బట్ Yeah. ఐ థింక్ ద డిజైన్స్ ఆర్ వెరీ యూనిక్, కలర్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా, అంటే అన్ని ప్రైస్ రేంజెస్ ఆల్ రేంజెస్ ఉన్నాయండి. ఆల్ రేంజెస్లో ఉన్నాయి. చాలా బాగుంది. సో డెఫినెట్గా ఐ థింక్ ఒకసారి మీరు ఈ స్టోర్కి అయితే వచ్చి విజిట్ చేసి కలెక్షన్స్ అందరినీ చూడొచ్చు. ఆర్ మీకు అదర్ ఆప్షన్స్లో ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో కూడా మనం కాంటాక్ట్ చేసి ఈ కలెక్షన్స్ని చూసి మీరు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఎనీ పార్ట్. మనిషిని కలిసాను, మోర్ దెన్ జస్ట్ లైక్ లేబుల్ శిల్పారావు. ఒక మనిషిని కలిసి నేను చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అలాగే మీరు కూడా చాలా తెలుసుకున్నాను అనుకున్నాను. మాతో మాట్లాడడం, మాతో ఇంటర్వ్యూ చేయడం మీకు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ మీటింగ్ యూ అపూర్వ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్ బికాస్ మీలాంటి విమెన్, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఎంకరేజ్ చేయడానికి మీ ఫ్యామిలీ టైం అన్నీ వదిలేసి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యూ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ టూ. అండ్ మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నామండి. యువర్ పేషెన్స్ అండ్ యు ఆర్ సో లుకింగ్ గుడ్. ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే, ఎస్పెషలీ ఈ వీడియో చూసి అపూర్వం నుంచి మీరు కనుక వచ్చి ఆర్డర్ చేసిన షాప్కి వచ్చినా సరే అడిషనల్గా 10% డిస్కౌంట్ మీకు వస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్, కీప్ కమింగ్ టు దిస్ షాప్ అండ్ షాప్ చేస్తూ ఉండండి. అలాగే మా వీడియోస్ కూడా వాచ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.